మార్గశిర మాసం అంటేనే లక్ష్మీనారాయణులకిద్దరికీ ఎంతో ప్రీతికరమైన మాసం. అలాంటి మార్గశిర మాసంలో అమావాస్య శుక్రవారం రోజున రావడం మరింత విశేషం. డిసెంబర్ 19వ తేదీ రోజు శుక్రవారం రోజున తెల్లవారి 4:58 నుంచి డిసెంబర్ 20వ తేదీ రోజు శనివారం రోజున ఉదయం 7:20 వరకు అమావాస్య తిథి ఉండగా, మార్గశిర మాస అమావాస్య శుక్రవారం రోజున రావడం మరింత విశేషమైనటువంటి రోజు. ఈ అమావాస్య రోజున లక్ష్మీ అమ్మవారికి చేసేటువంటి పూజ సంవత్సరం మొత్తం కూడా ఆర్థిక కష్టాలను దూరం చేస్తుంది. ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున మనం చేసే చిన్న చిన్న పరిహారాలే మనకు జన్మల పాటు అనుకూలతను ఇస్తాయి. అయితే అమావాస్య రోజున లక్ష్మీ అమ్మవారి పూజ ఏ విధంగా చేయాలి, అలాగే లక్ష్మీ అమ్మవారి కటాక్షం కలగాలి అంటే అమావాస్య రోజున అంటే ఈ మార్గశిర అమావాస్య రోజున పాటించవలసిన నియమాలు ఏంటో చూద్దాం. శుక్రవారం అమావాస్య రావడాన్ని శుక్ర అమావాస్యగా చెప్తారు. దీనినే బకుల అమావాస్య కూడా అంటారు. మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఈ అమావాస్య ఎంతో విశేషమైంది. మార్గశిర మాసంలో బహుళపక్షంలో వచ్చే ఈ అమావాస్య తిథినే బకుల అమావాస్య అంటారు. డిసెంబర్ 19వ తేదీ రోజున రోజు మొత్తం కూడా అంటే సూర్యోదయ సమయం నుంచి మరుసటి రోజు సూర్యోదయ సమయం వరకు కూడా దాదాపు 27 గంటల పాటు ఈ అమావాస్య తిథి ఉండగా, మొత్తం అమావాస్య తిథి ఒకే రోజున రావడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. అలాంటిది డిసెంబర్ 19వ తేదీ రోజున రాబోతోంది. ముఖ్యంగా ఈ అమావాస్య తిథి రోజున అంటే శుక్రవారం అమావాస్య తిథి కలిసి వచ్చినటువంటి రోజున ఎవరైనా సరే వారి ఇంటి కులదైవానికి పూజ చేయాలి. కులదైవం యొక్క ప్రసన్నతను పొందాలి. ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారి పూజ చేయాలి. ఈ రోజున చేసే లక్ష్మీ అమ్మవారి పూజ కోసం ముందుగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని గజలక్ష్మి అమ్మవారి యొక్క ఫోటోకి గంధం కుంకుమ బొట్టలను పెట్టాలి. అలాగే పువ్వులతో అలంకరించాలి. అలాగే ఈ రోజున లక్ష్మీ అమ్మవారి పూజలో ప్రత్యేకంగా తామర పువ్వులతో అమ్మవారిని పూజ చేయాలి. ఏనుగు తొండంతో అమ్మవారిని అభిషేకిస్తున్న ఫోటోకి కానీ, లేదా అమ్మవారి చేతి నుంచి కాయిన్స్ పడుతూ ఉన్నటువంటి అమ్మవారి ఫోటోకి కానీ, లేదా అష్టలక్ష్మి అమ్మవార్ల ఫోటోకి కానీ పూజ చేయాలి. అలాగే ఈ పూజ అనేది సూర్యోదయానికన్నా ముందుగానే పూజ చేయాలి. అమావాస్య రోజు సూర్యాస్తమయ సమయంలో లక్ష్మీ అమ్మవారి పూజ చేయాలి. అలాగే ఈ రోజున చేసే దీపారాధనకు ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. ఇంకా ఈ రోజు చేసే దీపారాధనకు దీపపు వత్తి అనేది జిల్లేడు వత్తి కానీ, లేదా తామర వత్తితో కానీ దీపారాధన చేయాలి. అంటే జిల్లేడు నారను కానీ, లేదా తామర యొక్క నార కానీ పత్తిలో వత్తిగా చేసి దీపారాధన చేయాలి. అలాగే ఈ రోజు చేసేటువంటి దీపారాధనలో కుంకుమ పువ్వును వేయాలి. ఈ విధంగా చేసేటువంటి దీపారాధన లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని ఇస్తుంది. అలాగే కుంకుమ పువ్వుకి కొద్దిగా నూనెతో కలిపి అమ్మవారికి కూడా బొట్టు పెట్టాలి. ఈ విధంగా చేసే దీపారాధన అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు 6 వత్తులతో కానీ 12 వత్తులతో కానీ దీపారాధన చేయాలి. శుక్రవారం అమావాస్య రోజున ఈ విధంగా 6 వత్తులతో కానీ 12 వత్తులతో కానీ పూజా గదిలో దీపాన్ని వెలిగించాలి. అలాగే ఈ రోజున దీపపు వెలుగులో అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలను, లలిత సహస్రనామాలను చదవాలి. అలాగే అమ్మవారి అష్టలక్ష్మి మంత్రాలను చదవాలి. అలాగే ఈ రోజున ఎవరైతే ఈ విధంగా దీపారాధన చేసి అమ్మవారికి బొట్టు పెడతారో వారికి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం త్వరగా కలుగుతుంది. కుంకుమ పువ్వులో కొద్దిగా పన్నీరు కలిపి ఆ కుంకుమను లక్ష్మీ అమ్మవారి ఫోటోకి బొట్టుగా పెట్టాలి. అలాగే మీరు కూడా పెట్టుకోవాలి. అలాగే ఈ రోజున లక్ష్మీ అమ్మవారికి పూజను చేస్తూ రకరకాల పుష్పాలతో కానీ, లేదా మీకు అందుబాటులో ముఖ్యంగా ఇంటి ఆవరణలో ఉన్నటువంటి పువ్వులతో పూజ చేయడం అత్యంత శ్రేష్టం కూడా. మామూలుగా అమావాస్య రోజున లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర నామాలు, అలాగే అమ్మవారి యొక్క ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యే నమః మంత్రాన్ని 108 సార్లు చదవడం చాలా మంచిది. ఇంకా అమావాస్య రోజున ఎవరినైనా తిట్టడం కానీ, దూషించడం కానీ చేయకూడదు. అలాగే అమావాస్య తిథి ఉన్నటువంటి రోజున ఎవ్వరూ ఏ సహాయం కోరి వచ్చినా సరే చేయాలి. అయితే సూర్యాస్తమయం దాటిన తర్వాత డబ్బును అస్సలు ఖర్చు చేయకూడదు. అంటే మనీ ట్రాన్సాక్షన్స్ అస్సలు చేయకూడదు. అమావాస్య సూర్యాస్తమయ సమయంలో మీ చేతిలో ఎంత డబ్బు ఉంటే అంత మంచిది. అలాగే అమావాస్య తిథి కలిగిన రోజున రావి చెట్టు కింద దీపారాధన చేయాలి. ముఖ్యంగా ఒకే ప్రమిదలో 12 వత్తులను విడివిడిగా వేసి 12 దీపాలను వెలిగించాలి. ఇలా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో ఏ సమయంలోనైనా సరే, ఈరోజు మొత్తం కూడా అమావాస్య తిథి ఉంది కాబట్టి ఏ సమయంలోనైనా సరే రావి చెట్టు కింద ఈ విధంగా దీపారాధన చేయాలి. ఇంకా
అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఊడ్చినటువంటి చెత్తను అస్సలు బయటపడేయకూడదు. ముఖ్యంగా ఇంటి ఆవరణలో ఊడ్చినటువంటి చెత్తను అస్సలు బయట వేయకూడదు. ఇంకా శుక్ర అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా చీకటి పడిన తర్వాత బయటికి వెళ్ళడం కానీ, అలాగే డబ్బును బయటికి ఇవ్వడం కానీ, ఇంకా పెరుగు, పాలు, ధాన్యం ఇలా వేటిని కూడా బయటికి ఇవ్వడం అనేది మంచిది కాదు. ఇంకా శుక్ర అమావాస్య రోజున ఎవరికైనా అప్పు అస్సలు ఇవ్వకూడదు. అప్పిస్తే మాత్రం డబ్బు పరంగా ఇబ్బందుల్లో పడతారు. అలాగే సూర్యాస్తమయ సమయంలో మీరు అస్సలు ఈ విధంగా డబ్బు ఎవరి చేతి నుంచైనా ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ చేయకూడదు. ఇంకా శుక్ర అమావాస్య రోజున ఉల్లిపాయను, వెల్లుల్లిని ఆహారంలో అస్సలు ఉపయోగించకూడదు. అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. అలాగే నలుపు రంగు ఉన్నటువంటి వస్తువులను కూడా చాలా తక్కువగా వాడాలి. ఆ సమయంలో ఇనుప వస్తువులను అస్సలు ఉపయోగించకూడదు. ఇంకా శుక్రవారం అమావాస్య ఉన్నటువంటి రోజున ఎవరితో కూడా గొడవ పడకూడదు. ఈ రోజు చాలా విశేషమైన రోజు. మీరు ఎవరినైనా తిట్టడం కానీ, లేదా మీరు ఎవరి చేతనైనా తిట్టింపబడడం కానీ అస్సలు మంచిది కాదు. అది సంవత్సర కాలం పాటు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కూడా.